బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాలు శనివారం విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం 100 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఈ సందర్భంగా ఆచార్య మధుమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్లుగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని, ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వివిధ రంగాల నిపుణులు దేశానికి అందించింది. తన కుటుంబంలోని 3 తరాల వారు ఇక్కడే విద్యను అభ్యసించారని, అలాంటి విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యారంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికతను విద్యాసంస్థలు ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అందుకు అవసరమైన పెట్టుబడులు పెడుతోందని వివరించారు. ఇక ఏయూ ఘన వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఐఐటి పాలక్కాడ్ డైరెక్టర్, ఏయూ పూర్వ విద్యార్థి ఆచార్య ఏ శేషాద్రి శేఖర్ మాట్లాడుతూ తాను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఏయూనే కారణమని కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ప్రాథమిక సూత్రాలు, శాస్త్ర సంబంధ అంశాలపై పట్టు సాధించడంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. వర్సిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ఇక ఏయూ ఉపకులపతి ఆచార్య జేపీ రాజశేఖర్ మాట్లాడుతూ అకాడమిక్ మౌలిక వసతులు, పరిశోధన రంగాల్లో ఏయూని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఏడాది పొడవునా జరిగే శతాబ్ది వేడుకలకు నోబెల్ బహుమతి గ్రహీతలను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్ మాట్లాడుతూ ఏయూకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏయూకి తమ సంస్థ గీతంకు మధ్య ఎలాంటి పోటీ లేదని, కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఏయూ వ్యవస్థాపక ఉపకులపతి సర్ సిఆర్ రెడ్డి చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పహల్గాం మృతులకు ఘన నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఏయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య సిహెచ్ శాంతమ్మ, ఆచార్య బి ప్రసాదరావులను సత్కరించారు. ఏయూ సైన్స్ ఆర్ట్స్ విద్యార్థి షేక్ రఫీ రూపొందించిన శతాబ్ది ఉత్సవాల లోగోను, వేడుకలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను అతిథులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏయూ రెక్టర్ ఆచార్య ఎన్ కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఈఎన్ ధనుంజయరావు, ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కేవీవీ రావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం బీచ్ రోడ్లో వాకథాన్ నిర్వహించారు. ఏయూ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.